ప్రతి ఒక్కరూ దాన్నే ఖండించారు. లేకపోతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే మాకెందుకు, జైలుకి తీసుకెళ్తే మాకెందుకు, మేము మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడైతే దాడి చేసినారో, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, కార్లు తగలపెట్టారు, ధ్వంసం చేసినారు, ఆఖరికి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేతో సహా ఇంటి మీదకి వెళ్ళి ప్రశ్నించుకుంటున్నారో, లేకపోతే దాడి చేస్తున్నారో, పగలగొట్టిన వాళ్ళు, కార్లు పగలగొట్టిన వాళ్ళలో ఎంతో మంది, ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారట. సో అక్కడ ఏదైతే ఒక పదజాలం వాడారో, గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు నిన్నే ప్రమాణ స్వీకారం, కేబినెట్ మినిస్టర్లు కూడా ఆవిడ ఒక గ్రంథాలయ శాఖ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి వచ్చి చాలా అప్రిసియేషన్ ఇచ్చారు. ఆవిడ గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు మాట్లాడినటువంటి పదజాలాన్ని మనందరం విన్నాం. సో అది తప్పు, కానీ ఎమోషన్ లో మాట్లాడేశాను అన్నారు. ఆయన కూడా నేను తప్పు, నా ఎమోషన్ లో మాట్లాడేశాను అన్నారు. ఆయనేమో జైల్లో, ఈవిడేమో శాఖ చైర్మన్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ ఈ దాడిని ఖండిస్తూ, ఈ దాడి చేసిన వాళ్ళు కూడా నాన్ బెయిలబుల్ కేసు, అదే రకంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే నిప్పు అంటించినారో వారిని చంపే ప్రయత్నంతోనే నిప్పు అంటించినట్టు, అది కారుకి కానీ లేకపోతే ఇంటికి కానీ ఇంకోటి కానీ. సో అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. ఆయన అందుకే అంటున్నారు, ఆ నిప్పు పెట్టిన వాళ్ళనేమో బయట స్టేషన్ బెయిల్లో ఉన్నారు, మాట్లాడిన వాడిని మీదేమో జైల్లో వేసినారు. అదే మనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన పదజాలం అండి. మాట్లాడితేనేమో సెంట్రల్ జైలు, దాడి చేస్తేనేమో స్టేషన్ బెయిల్. ఎలా స్వామి అన్నది ఒక బాగా న్యాయ నిపుణులు, లేకపోతే ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన మాట్లాడితే ఆయన ఏమనలేదు. కానీ తప్పుని తప్పు అన్నందుకు అబ్బాబ్బా, నేను ఎదుర్కొన్న ట్రోలింగ్స్ తీసేయండి. అది ఒక రోజు కొత్త, రెండో రోజు పాత, మూడో రోజు అలవాటు, అది అయిపోయిందిలేండి. సో ఎనీవే, స్టేషన్ అన్నాక, కోర్టు అన్నాక బెయిలు, జైలు కామన్ అయిపోయింది. ఎనీవే బయటకు వచ్చారు. చాలా నష్టం అయితే, భారీ నష్టం అయితే వాళ్ళ కుటుంబంలో ఆస్తి నష్టం జరిగింది. అదే రకంగా అక్కడ ఇంట్లో లోపల ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా సమస్యను ఎదుర్కొన్నామంటూ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఆయన కూడా అనవసరంగా ఆయన్ని అరెస్ట్ చేస్తే బాగుండేదండి. అచ్చుచాపరిచి కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళి నిప్పులు తీసుకొని తగలపెట్టడం వల్ల జగన్ గారు ర్యాలీ చేసినారు. రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తే మినిస్టర్ కోటాలో ఫస్ట్ మినిస్టర్ లిస్ట్ లో ఆయనే కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా, ఆయన మంచివాడు అనే కంటే ఒక తప్పు పదం ఎక్కడ మాట్లాడాడంటేనండి, ఆ పదం మాట్లాడినా తప్పు కాదు, క్షమాపణ అడిగాడు. తర్వాత నేను మీ రెడ్ బుక్ కి మా కుక్కలు కూడా భయపడవన్నారు. అది మళ్ళీ రెచ్చగొట్టే ధోరణితో వెళ్ళిపోయింది. క్షమాపణ చెప్పి అక్కడితో వదిలేస్తే బాగుంటుంది. అయితే మా అపార్ట్మెంట్ లో లేకపోతే అదేంటి నా గార్డెన్ లో ఉండే కుక్కలు కూడా భయపడవు అంటూ రెచ్చగొట్టారు. ఎంత రెచ్చగొట్టినా బియాండ్ ద లిమిట్స్, లా లోపే ఉండాల. ఆయన మాజీ శాఖ మంత్రి కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. మనం కాన్స్టిట్యున్సీ ప్రెసెంట్ ఉన్న శాసనసభ్యులు, ఎమ్మెల్యే కాబట్టి మనం పరిధిలో మాట్లాడాలి. తప్పు చేస్తే కేసులు వేయాలి. అంతేగాని ఇళ్ల మీదకి వెళ్ళి క్షమాపణ కూడా మనం అడగకూడదు. అదే జడ్జి గారు కూడా స్వయంగా చెప్పారు, ఇళ్ల మీదకి వెళ్ళి క్షమాపణ అడగడం ఏంటి, మీరు క్షమించండి అని అడగడం ఏంటి, ఆడవాళ్ళని తీసుకుని వెళ్ళి చెప్పులు చూపించడం ఏంటి, ఇది బియాండ్ ద లా, మీరు లాకి వ్యతిరేకంగా ఉన్నారమ్మా, మీరు రాజ్యాంగబద్ధ పదవిలోనే ఉన్నారు కదా అంటూ అడగడం జరిగిందండి. సో దయచేసి ఎవరు తప్పుని ప్రోత్సహించకండి, చట్ట పరిధిలోనే ఉండండి. ఇది చట్ట విరుద్ధం అన్న వారికి దయచేసి కోర్టు ముద్ర లేకండి. తప్పుని తప్పు అన్నో అది మీరైనా అంటారు. కానీ దరిద్రం ఏంటంటే పాప ఆ కండువా కప్పుకున్నప్పుడు అనొచ్చో అనకూడదు, వాళ్ళు అంతకు మించి మాట్లాడిన వాళ్ళే సార్. కానీ అంతకు మించి మాట్లాడినా, దేవాలయం లాంటి కార్యాలయం మీద దాడి చేసినా, మనం వాళ్ళకి మనకి తేడా ఉంది కదా. మన డిసిప్లిన్ మనకుంది కదా, బాబు గారు నేర్పించిన డిసిప్లిన్. ఆ తప్పు పరిధి దాటిపోవడం వల్ల ఆ చెడ్డ పేరు మూట కట్టుకోవడం ఎక్కువైపోయింది సార్. ఎనీవే